కోల్కతాలో అత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ కేసును సీబీఐకి అప్పగించింది కోల్కతా హైకోర్టు. జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసు హైకోర్టులో విచారణ జరగడంతో కేసును సీబీఐతో విచారణ చేయిస్తేనే నిజ నిజాలు వెలుగులోకి వస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో కేసును సీబీఐకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. 3 వారాల్లో నివేదికను హైకోర్టుకు అందించాలని, తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది కోల్కతా హైకోర్టు. ఇదిలా ఉంటే జూనియర్ డాక్టర్ అత్యాచారం ఘటనపై పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో కోల్కతా హైకోర్టుకు జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసు విచారణ జరగడంతో కేసును సీబీఐకు అప్పగిస్తూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. కోల్కతా జూనియర్ డాక్టర్ కేసు సీబీఐకి అప్పగించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, యామిని కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో ట్రైనీ డాక్టర్ పై హత్య జరిగిన ఘటన ఆగస్టు 8న చోటు చేసుకుంది. అయితే కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసును సీబీఐకి బదిలీ చేసిన బెంగాల్ హైకోర్టు కాకపోతే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోర్టును ట్రైనీ డాక్టర్ కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. హత్య అనంతరం జరిగిన పోలీసుల దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదంటూ కూడా హైకోర్టు మండిపడింది. ఘటన జరిగి 8వ తేదీ అవుతున్నా ఈ రోజు వరకు కూడా ఎలాంటి పురోగతి సాధించలేదని కూడా కోర్టు కొంత రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన కూడా సీరియస్ అయింది. ఇంకా కేసును సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సింగల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ శివజ్ఞానం ఆగస్టు 8న ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యతో దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. అయితే కోల్కతా పోలీసులు ఘటన జరిగిన తర్వాతకి సంజయ్ రాయ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకొని 14 రోజుల పాటు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఆ ఘటన నిరసిస్తూ దేశవ్యాప్తంగా అనేక హాస్పిటల్లో ఉన్న ట్రైనీ డాక్టర్లు అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పిలుపునిచ్చారు. వరుసగా గత 8వ తేదీ నుంచి నేటి వరకు కూడా ఆందోళన కంటిన్యూగా కొనసాగుతుంది. మరోవైపు కోల్కతా హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేయడం కాచిపెడుతున్న కోల్కతా హైకోర్టు పూర్తిగా సీబీఐ విచారణ చేపట్టాలి, నిజాలు తేల్చాలని 3 వారాల సమయం కేటాయించింది. ఇక 3 వారాల్లోపు సీబీఐ క్షుణ్ణంగా దీనిపైన దర్యాప్తు చేసి మరిన్ని వివరాలు రాబట్టి హైకోర్టు ముందు ఒక నివేదికను కూడా ఉంచబోతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ సతీష్.